మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సరే, మీ అమ్మగారికి మీరు ద్రోహం చేయలేరు, కానీ మన మీద ప్రేమతో మా నాన్నగారు మంచి కోరుకునే మంచి బిజినెస్ ప్రపోజల్ ని తెచ్చారు. అది వద్దు అన్న తీరు బాగోలేదు సంజయ్. మీ అమ్మగారి పట్ల మీకెంత ప్రేమ ఉంటుందో నాకు మా నాన్న మీద అంతే ప్రేమ ఉంటుంది కదా. అది నేను ఒప్పుకుంటాను, కానీ బిజినెస్ కోసమని శత్రువులతో చేయి కలపడం బాగుంటుందా? అది మావయ్య గారికైనా తెలియాలి కదా. ఆయన పెద్దరికమైన ఆలోచించాలి కదా. సంజయ్, మీరు పర్సనల్ లైఫ్ ని బిజినెస్ లైఫ్ ని ఒకేలా చూస్తున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇలా ఉంటే మనం బిజినెస్ లో ఎదగలేము సంజయ్. బిజినెస్ చెయ్యాలంటే ఇలా పర్సనల్ రివెంజ్లు పెట్టుకోకూడదు. రివెంజా? ఏంటి రివెంజ్? ఎందుకు రివెంజ్? నాకు అలాంటి థాట్స్ ఏమీ లేవు. చూడు, బిజినెస్ అయినా పర్సనల్ అయినా మనకి నచ్చితేనే చెయ్యాలి, లేకపోతే మానుకోవాలి. కాదని చేద్దాం అనుకున్నా మనసు ఒప్పుకోదు. ఓకే, మీ మనసు ఒప్పుకోదు, కానీ అత్తయ్య గారు మాత్రం ఒక కొడుకుని ఒకలాగా ఇంకో కొడుకుని ఇంకోలాగా చూస్తుంటే మీ మనసు ఒప్పుకుంటుందా? పెద్ద కొడుకుగా మీకు దక్కాల్సిన గౌరవం మీకు ఇస్తున్నారా? మిమ్మల్ని డీగ్రేడ్ చేస్తూ ఉంటే ఆ విషయం మీకు అర్థం కావడం లేదా? ఆ విషయంలో మీ అమ్మగారి వైఖరి పట్ల మీరు సర్దుకుపోతారేమో, కానీ అదంతా చూస్తూ నేను ఊరుకోలేను సంజయ్. మీ భార్యగా నా భర్తకి జరిగే అన్యాయాన్ని నేను సహించలేను. వీళ్ళు అత్తయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయితే వీళ్ళ గొడవకి ఇందాక అత్తయ్య గారి కళ్ళల్లో కనిపించిన బాధకి ఏమైనా సంబంధం ఉందా? చూడు మేఘనా, అమ్మ నాకు సరైన గుర్తింపు ఇవ్వకపోవచ్చు. అమ్మకి నాకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కొన్ని విషయాల్లో అమ్మపై నాకు కోపం రావచ్చు. అంత మాత్రం చేత ఇలాంటి బిజినెస్ డీల్స్ లో ఇన్వాల్వ్ అయ్యి అమ్మకి నేను ద్రోహం చెయ్యలేను. అమ్మకి దూరంగా నేను ఉండలేను. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే బాగుంటుంది. దట్స్ ఇట్. కాదు సంజయ్, సంజయ్. బావగారు, మీరు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు అక్క మీద కోపంగా ఉన్నట్టున్నారు. మీ కోపంలో అర్థం ఉండొచ్చు. మీ కోపం వల్ల మీ ఇద్దరి మధ్య లేనిపోని ఇబ్బందులు రాకుండా చూసుకోండి బావగారు. ఇలాంటి గొడవలు వస్తే మనశ్శాంతిగా ఉండలేరు. వీలైనంత త్వరగా మీ కోపాన్ని దించేసుకునే మార్గం చూడండి. నాది కోపం కాదు ఉషా, బాధ. బాధ వల్ల వచ్చిన ఆవేశం అంతే. ఇందులో అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు అర్థం అవుతుంది బావగారు, కానీ మీ బాధ వల్ల దానివల్ల వచ్చే కోపం మీకు మంచి చేయవు కదా. ఆ బాధని దించేసుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. ఎంత త్వరగా మీరు దీని నుంచి బయటపడితే అంత త్వరగా మళ్ళీ మీ నుండి కోపం దూరం అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి బావగారు. ఈశ్వర్, రే వెంకటేషు, రారా కూర్చోరా. ఏంట్రా చెప్ప పెట్టుకుండా వచ్చావు? నేను సడన్ గా రాబట్టే నువ్వు దొరికావు. నేను వస్తున్న విషయం నీకు తెలిస్తే నువ్వెక్కడ ఇంట్లో ఉండకుండా పారిపోతావోనని భయపడ్డాను రా. అదేంట్రా అలా అంటావు? నీ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అడిగావు. నా అవసరానికి డబ్బులంటే తప్పించుకొని తిరుగుతున్నావు. నా డబ్బులు నాకు కావాలి. 5 లక్షలు ఎప్పుడిస్తావో నాకిప్పుడు చెప్పు. అరే
ఇంత హఠాత్తుగా అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాను రా, కాస్త టైం ఇవ్వరా. ఎప్పుడు డబ్బులు అడిగినా టైం ఇవ్వు అంటూ కాలం గడిపిస్తున్నావు తప్ప ఏ రోజైనా ఇచ్చావా? నా దగ్గర ఉంటే నీకు ఇవ్వకుండా ఉంటానా? అందుకే కాస్త టైం ఇవ్వరా, ఎలాగోలా సర్దుబాటు చేసి ఇచ్చేస్తాను రా. చూడు, ఇప్పుడు నాకు డబ్బు అవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే డబ్బులు అరేంజ్ చేయాలి. ఇవ్వకపోతే ఇక నుంచి ఊరుకునేదే లేదు. గుర్తుపెట్టుకో, ఈ నెలాఖరికి నా 5 లక్షలు నాకు ఇవ్వాల్సిందే, అంతే. ఐదు లక్షలు ఈ నెలాఖరు కల్లా ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి తేవాలి? ఏమండి, ఏమైందండి మిమ్మల్ని? ఏమండి? భగవంతుడా, ఆయనకేం కాకుండా చూడు స్వామి. హేమగారు ఏదో డిస్టర్బ్ అయినట్టున్నారు. హార్ట్ మీద బాగా ప్రెషర్ పడినట్టుంది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఆయనకి పర్వాలేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి పెద్ద ప్రమాదం లేకపోయినా ఆయన గుండెకి మాత్రం ఒత్తిడిని తట్టుకునే బలం లేదు. ఇలా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడం చాలా అవసరం. టైంకి టాబ్లెట్స్ ఇస్తూ తగినంత రెస్ట్ ఇస్తూ ఉండండి. టెన్షన్స్ కలిగించే విషయాలు ఏవి తెలియనివ్వకండి. టేక్ కేర్. ఏమండి, 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 లేవండి. ఏమా? ఏమండి, ఏమైందండి? ఎందుకు ఇలా అయిపోయారు? ఏమంత కష్టం వచ్చిందండి మనకిప్పుడు? వెంకటేష్ వచ్చాడు హేమా. తన దగ్గర మనం తీసుకున్న డబ్బులు ఇమ్మంటున్నాడు. ఆ మాత్రం దానికే ఇలా అయిపోయారా? వాడు ఎప్పుడూ మాట్లాడే విధంగా మాట్లాడలేదు హేమా. ఖచ్చితంగా డబ్బు కావాలి అంటున్నాడు. ఈ నెలాఖరి వరకు టైం ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు మనకంత డబ్బు ఎలా సర్దుబాటు అవుతుంది చెప్పు? అదే ఆలోచిస్తుంటే ఇలా జరిగిపోయింది. నాకు అర్థమైందండి. దాని గురించి మనం ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పట్టడం చాలా ముఖ్యం. మీరేం కంగారు పడకండి. ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసే ప్రయత్నం చేద్దాం. ముందు మీరు ఈ సమస్య నుండి తేరుకోండి. కానీ మీ బాధ వల్ల, దానివల్ల వచ్చే కోపం మీకు మంచి చేయవు కదా. ఆ బాధని దించేసుకునే ప్రయత్నం చేస్తేనే మీరు ప్రశాంతంగా ఉండగలరు. ఇన్ని రోజులు నువ్వు ముందుండి ఆఫీస్లో అన్ని పనులు చూసుకున్నావు కాబట్టి మన కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది. పెద్ద కొడుక నీకే కంపెనీ మీద బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా కంపెనీని ఎలా చూసుకున్నావో ఇక ముందు కూడా నీ బాధ్యతలు అలాగే చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది.
సంజయ్, నీతోని మాట్లాడాలనుకుంటున్నాను. నువ్వేదో కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నావని, న్యూ బిజినెస్ ప్లాన్ చేయబోతున్నావని బయట ఇవేవో వార్తలు వినిపించాయి. కానీ మా సంజయ్ అలాంటి పనులు చేయడు అని వాళ్ళకి గట్టిగానే చెప్పాను. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సంజయ్, అమ్మా, ఏమైందిరా? నన్ను క్షమించమ్మా. సంజయ్, నువ్వు విన్నది నిజమేనమ్మా. నేను సొంతగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాను. నీకేం తక్కువైందిరా? నీకేం కావాలో చెప్పు. పోనీ నన్ను కిరణ్ని తప్పుకోమంటావా? తప్పుకుంటాం. కంపెనీ మొత్తం నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేగాని ఎందుకురా ఇలా ఆలోచిస్తున్నావు? నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలా ఆలోచించను. ఆఫీస్లో నన్ను పక్కన పెడుతున్నారని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఈగోతోనే ఇలా చేయాల్సి వచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. చూడు సంజయ్, ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు బలంగా ఉంటే పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారు. మీ అదృష్టవశాత్తు మీరు వెళ్లే దారిలో రహదారి వేసే తల్లిదండ్రులు మీకు దొరికారు. కానీ ఈ రహదారి మాకొద్దు. మేం మరో కొత్త దారి ఏర్పరచుకుంటాం. మళ్లీ సున్నా నుంచి కష్టపడతాం అనుకోవడంలో అర్థం లేదు సంజయ్. లేదమ్మా, మీ దారిలో నడవకుండా నా రెక్కలతో నేను ఎగరాలనుకుని ఎంత తప్పు చేశానో నాకిప్పుడు అర్థమవుతుంది. స్వతంత్రంగా బ్రతకాలని ఆశపడుతూ మన కుటుంబానికి ద్రోహం తలపెడుతున్నాను అనిపించింది. అందుకే ఆ ఆలోచన వదిలేశానమ్మా. నా కొడుకు తప్పు చేయడం నాకు తెలుసు. నీకేం కావాలన్నా అడుగు ఇస్తాను. అంతేగాని ఇంకెప్పుడు ఇలా ఆలోచించకు. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాటివ్వు. వద్దు, అమ్మకి ఇదంతా చెప్పొద్దు. చెప్పి అమ్మని బాధ పెట్టద్దు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ అమ్మని బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. సంజయ్, అక్కడే నిలబడిపోయావేంటి? రా. కూర్చో సంజయ్. ఏంటంత డల్గా ఉన్నావు? ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? మై గాడ్, ఈయన వాలకం చూస్తుంటే బిజినెస్ గురించి, జరిగిన దాని గురించి మొత్తం చెప్పేసేలా ఉన్నారు. అలా జరగకూడదు. నిన్నేరా అడిగేది. నాతో ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నావా? నువ్వు చెప్పాల్సిందేమైనా ఉంటే చెప్పినానా? మై గాడ్, చెప్పేసేలా ఉన్నారు. యాండి యాండి, చాలాసార్లు మీకు కాల్ వచ్చింది. ఎవరో ఒకసారి మాట్లాడండి. మాట్లాడండి.
ఏమైంది సంజయ్, సైలెంట్గా ఉన్నావు? ఏం జరిగింది? ఏమీ లేదమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. సంజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు, చెప్పడానికి కూడా సంకోచిస్తున్నాడు. మేఘనా, ఏంటత్తయ్యా? సంజయ్ ఎందుకు డల్గా ఉన్నాడు? అరే అదేం లేదత్తయ్యా, బానే ఉన్నారే. ఆయనకి 24 గంటలు మన కంపెనీ గురించి తప్ప వేరే ఆలోచన ఏముంటుంది? ఎప్పుడు మన కంపెనీని ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తూనే ఉంటారు. మన కంపెనీ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. అది నాకు తెలుసు, కానీ మీ మధ్య ఏవైనా గొడవలు జరిగాయేమో, అవి నాతో చెప్పడానికి ఇబ్బంది పడుతూ డైలమాలో ఉన్నాడేమో అని అడిగాను. మా మధ్య గొడవలా? అలాంటి సందర్భాలే లేవత్తయ్య. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మేము ఒకరికొకరు అన్నట్టు ఉంటాం. గుడ్, అలాగే ఉండాలి. అత్తయ్య నేను వెళ్తాను, నాకు లోపల చాలా పనుంది, వెళ్తాను. ఇప్పుడు నాకు డబ్బు అవసరం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే డబ్బులు అరేంజ్ చేయాలి. ఎలాగైనా డబ్బు అరేంజ్ చేసి వాడికి ఇచ్చేయాలి. అంత డబ్బు ఇప్పుడు ఎవరిని అడగాలి? హలో సారథి, ఎలా ఉన్నారు? నాకు కొంచెం అర్జెంటుగా డబ్బులు అవసరం అయ్యాయి. ఒక 5 లక్షలు ఇవ్వగలవా? ఇప్పుడు నా దగ్గర లేవురా, ఇంత త్వరగా అంటే కష్టం. రే అది రే, నాకు కొంచెం డబ్బులు కావాలి. అది ఒక 5 లక్షల దాకా కావాలి. 5 లక్షలా? నేను ఇవ్వలేనురా. మొన్ననే అప్పు చేసి ఇల్లు కట్టాను. ఇప్పుడు ఎలా ఇవ్వగలను? బాయ్ బాయ్, ఉంటాను. రే అది కాదురా. ఎవరిని అడిగినా లేవంటూ కుదరదంటూ ఏవేవో సమాధానాలు చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఇంత తక్కువ టైంలో 5 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నేనేం చేయాలి? ఏమండి, మీరిలా బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. మీ ఆరోగ్యం బాగుపడాలి అంటే టెన్షన్ పడకూడదు అని డాక్టర్ చెప్పారు. మీ టెన్షన్ పోవాలంటే ముందు అప్పు తీరాలి. ఏదో ఒకటి చేద్దాం. ముందు మీరు టెన్షన్ పడ్డం ఆపండి. ఆకలితో అయినా పడుకోవడం అలవాటు చేసుకోవాలి, కానీ అప్పు మాత్రం చేయకూడదు హేమా. అవసరానికి అప్పు చేస్తాం, అది అనకొండలా మారి తర్వాత మనల్నే మింగేసే స్థాయికి ఎదుగుతుంది. 1, 2, 5 లక్షలు. సమయానికి డబ్బు ఇవ్వలేక వడ్డీ మీద వడ్డీ పెరిగి ఇప్పుడు కొండంతయే కూర్చుంది. ఇప్పుడు సడన్ గా ఆ కొండ కింద పడి ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఏంటండి ఆ మాటలు? మీకంటే డబ్బు ముఖ్యమేం కాదు. ముందు మీరు ఆరోగ్యంగా ఉండటమే నాకు కావాలి. డబ్బు గురించి ఆలోచిస్తూ ఇలా నిరాశగా మాట్లాడితే ఎలాగండి? ఏం చేయగలం హేమా? ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా వస్తాయి? పోనీ ఏమన్నా చిన్న చితక అమౌంట్ అయితే ఎవరైనా సర్దుబాటు చేయగలరు. అంత డబ్బు ఎక్కడిచి తేవాలి? ఎవరిస్తారు? ఏమండి, మన అమ్మాయి పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేశాం కదా, ఆ ఎఫ్డి ఇప్పుడు మెచ్యూరిటీకి వచ్చింది కదా, ఆ డబ్బులతో అప్పు తీర్చేద్దామండి. ఏ, నీకేమైనా బుద్ధుందా? అది మన కూతురు మీద ఫిక్స్డ్ చేసిన అమౌంట్. ఇప్పుడు అది తీసుకుని వాడుకోమంటావా? దానికంటే టెన్షన్తో గుండాయిపోయినా పర్వాలేదు తెలుసా? ఏమండి, ఏంటి ఆ మాటలు? మరి కూతురు సొమ్ము వాడుకోమంటున్నావు. అవి హారికకే సొంతం. కష్టాల్లో ఉన్నావని, కన్నీళ్లు వస్తున్నాయని కూతురు సొమ్ముతో ఆ కన్నీళ్లు తుడుచుకునే అంత చేతగాని తండ్రిలా మారమంటావా నన్ను? ఇప్పుడంటే నా బాధ చూడలేకన్నావు. ఇక ముందు మళ్ళీ నా దగ్గర ఆ మాట తీసుకురాకు. అలాంటి సలహాలు నాకు ఇవ్వకు, అర్థమైందా? సరే సరే, బాగా లేట్ అయింది, మీకు భోజనం తెస్తానుండండి.
హారిక ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ల్యాండ్ లైన్కి చేద్దాం. హలో అమ్మా హారిక, మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఖాళీగా ఉంటే ఇలాగే పదే పదే ఫోన్లు చేయాలనిపిస్తుందా? ఒక్కసారి హారికతో మాట్లాడాలి వదిన గారు. ఏం మాట్లాడతారు? మొన్నటి వరకు అక్కడే ఉండి వచ్చింది కదా. ఎంతలోనే ఏం మునిగిపోయిందని ఫోన్ చేశారు? తల్లిని కదా, తల్లి కాబోతున్న కూతురు ఎలా ఉందో ఏంటో తెలుసుకోవాలని మాకు కూడా ఉంటుంది కదా వదిన గారు. మీరంత తల్లడిల్లిపోవాల్సిన అవసరం లేదు. తను ఉన్నది ఈ కిరణ్మయ ఇంట్లో. మీ ఇంట్లో ఉంటే మేం కంగారు పడాలి, కానీ మా ఇంట్లో ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హారికెక్కడ? తన్ని వాళ్ళ పుట్టింట్లో వదిలేసొస్తున్నానమ్మా. ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వెళ్ళడం నీ భార్యకు అలవాటైంది. తండ్రికైనా తల్లికైనా ఒంట్లో బాగోలేకపోతే ఏ కూతురైనా చూడటానికి వెళ్ళటం చాలా సహజం. కష్టాలని నమ్మించి కావాల్సింది తీసుకోవడం వాళ్ళకి కొత్తేం కాదు కదా. జబ్బున పడిన వాళ్ళని అలా అవమానించడం ఏంటమ్మా? నీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే, కానీ వెళ్ళిన ఉద్దేశం మంచిదైనప్పుడు ఊరుకోవాలే, కానీ ఇలా సాగదీయడం మంచిది కాదు.